వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. దానికి పలానా కారణమని ఉండవసరం లేదు. ఈ మధ్య కొన్ని సంఘటనలు, క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించిన సంఘటనలు రాజకీయాలతో ముడిపట్టడం గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న మతపరమైన కొన్ని నేర ప్రవృత్తులు కలిగిన వారి గురించి కావచ్చు, ఏవైనా కూడా రాజకీయ పార్టీల జోక్యం అనేది కలగటం నిజంగా గమనార్హం అని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది రావణ్ అలియాస్ జోసెఫ్ విజయ్ యొక్క విషయం గురించి. ఇతను ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని మాట్లాడుతూ కొన్ని సంబంధించిన కొన్ని పార్టీలకు సంబంధించిన వారిపైన, ముఖ్యమంత్రి గారిపైన, ఉప ముఖ్యమంత్రి గారిపైన కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఒక క్రైస్తవ మత సభలో మాట్లాడుతూ ఆయన కొన్ని మాటలు మాట్లాడారని అనేక ఆరోపణల మీద ఏదైతే అతని మీద పలు కేసులు అయితే నమోదైనవి. అయితే రావణ్ని వెనకేసుకుని ఎలా వస్తారు వైసీపీ పార్టీ అని చెప్పి విశ్లేషకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. రావణ్ గురించి ఎలా మాట్లాడారు? పేర్ని నాని గారు రావణ్ గురించి మాట్లాడటం ఇది దేనికి సంకేతం? వైసీపీ పార్టీ రావణ్ని చేసిన పని తప్పు లేదని చెప్తుందా? అసలు వైసీపీ పార్టీ యొక్క స్టాండ్ ఈ విషయంలో ఏంటి? రావణ్ గారు అని చెప్పి అతను సంబోధిస్తూ ఎందుకు మాట్లాడుతుందని చెప్పి విశ్లేషకులు ప్రశ్నలు వర్షాన్ని అయితే కురిపిస్తున్నారు. అసలు ఇదే టాపిక్ మీద మనం ఈరోజు చర్చను కొనసాగిద్దాం. ఏదైతే రావణ్ యొక్క అరెస్టుని వైసీపీ పార్టీ ఖండిస్తుందా? రావణ్ని మాట్లాడిన మాటల్ని వైసీపీ పార్టీ ఆమోదిస్తుందా? అసలు ఆ పార్టీ అతన్ని ఏ రకంగా చూస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ యొక్క మెయిన్ యొక్క దృష్టి దేని మీద ఉండబోతుంది? ఇదే టాపిక్ మీద ఈరోజు మనం చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో అందుబాటులో ఉన్నారు మనతో టీడీపీ అధికార ప్రతినిధి వినీలా గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి సుజాత కాజా గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. ఇక సుధాకర్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు, నమస్తే అండి. నమస్తే. లక్ష్మణరావు గారు, ఏదైతే ఈ రోజున రావణ్ అలియాస్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో తన మీద కేసులు పెట్టడాన్ని పేర్ని నాని గారు కూడా ఖండిస్తూ వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. అయితే బయట ప్రస్తుతం అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రావణ్ అనే వ్యక్తి రామాయణం మీద కావచ్చు, కానీ అనేక మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతన్ని ఎలా వెనకేసుకొస్తుంది వైసీపీ పార్టీ? స్టాండ్ ఇదేనా అని ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నమస్తే సార్. ఇక్కడ రావణ్ అన్న వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలు, ఏదైతే ఏలూరులో జరిగినటువంటి క్రైస్తవ దళితుల సభలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేసి మాట్లాడారు. ఆయన గతంలో ఏవైతే మాట్లాడారో అదే మాట్లాడారు. దాన్ని తప్పుగా పరిగణించాల్సిన అవసరం వస్తే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా తప్పుగానే భావించాను. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు, నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు, సినిమా ఇండస్ట్రీకి నేను రాను అనుకున్న టైంలో నేను నా ఫ్రెండ్ ఇంకో ఇద్దరం కలిపి నక్సలైట్లో కలిసిపోవాలి, నేను నక్సలైట్లో కలాలి, నాకు నక్సలిజం బాగా ఆకర్షించింది ఆ రోజుల్లో, నేను కూడా ఒక నక్సలైట్ అయ్యి ఉండేవాడిని సినిమా ఇండస్ట్రీకి రాకపోతేనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన కూడా నక్సలిజానికి సపోర్ట్ చేశారని ఈరోజు రాజద్రోహం కేసు పెడదాం ఆయన మీద. మరి ఆయన తీసిన జలసా సినిమాలో ప్రధానమైనటువంటి పాత్ర, ఆయన ఒక నక్సలైట్ అవుతాడు. ఎందుకు? తనకు అనుభవించినటువంటి కష్టాలు, తన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఆ ఊరి పెద్ద ఎవరో దోసుకుంటే దాన్ని అరికట్టాలన్న ఆలోచనలో, చిన్నతనంలో తన నలిగిపోయే విధానాన్ని పెద్ద అయిన తర్వాత నక్సలైట్లోకి వెళ్ళి చల్లరా చల్లరా చల్ అని ఒక పాట పాడి, నీ యుద్ధం ఎవరితో నువ్వే తెలుసుకో ముందుగానే ఒక మంచి లిరిక్స్ గల పాట పెట్టి మరి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, తెలుగు రాష్ట్ర ప్రజలకి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సంకేతం ఇచ్చినట్టు? మీరందరూ కూడా
నక్సలైట్ అవ్వండి. సినిమా నక్సలైట్ చూసారా? అయిన తర్వాత కొన్ని సినిమా రోజుల చూసారా మీరు? తర్వాత వినండి సార్, లక్ష్మణరావు గారు, వినండి లక్ష్మణరావు గారు వినండి సార్. ఒక్క మాట, 2 క్వశ్చన్లు మీరు చెప్పారు, 2 క్వశ్చన్లు అడగాలి. సినిమా చూసారా? నెంబర్ 1, సినిమాలో ఆయన క్లైమాక్స్లో ఏం చెప్పారు? దేనిలో కూడా ఉండదు నక్సలిజానికి ప్రేరేపితం అయ్యారు, అది కరెక్ట్ కాదని చెప్పారు సినిమా వర్షన్. తర్వాత నక్సలిజానికి నేను ప్రేరేపితం అయ్యాను కానీ కాలేదు అన్న దాన్ని మాటని మీరు ఏ రకంగా వక్రీకరిస్తారు? నక్సలైట్ అంటారు ఇప్పుడు No, no, no. పవన్ కళ్యాణ్ గారిని మీరు? పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి రాకముందు నాకు నక్సలిజం ప్రేరేపణ కల్పించింది. నేను కూడా ఒక నక్సలైట్ దీంట్లో చేరి నేను కూడా పోరాటం చేయాలన్న ఆలోచన నాలో బలంగా ఉండేదని పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఉండేది చెప్పారు. అవ్వలేదు కదా ఆయన, విన్నారు, వినండి అవ్వలేదు కదా. విన్నారు అన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఉమ్. ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక 10,000 మంది మీరు ఒక 5,000 మంది. వినండి సార్, లక్ష్మణరావు గారు అసలు వినండి మీరు ఏమైనా సార్. మాట్లాడేదానికి అర్థం ఉందా? కొంచెం వినండి. No, 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 వినాలి కానీ మీరు మాట్లాడేది వినండి. తప్పుగా వెళ్తుంది ప్రజల్లోకి. ఒక్క మాట నన్ను మాట్లాడండి. వెళ్ళదు. మీరు నక్సలైట్ గా నన్ను ప్రేరేపించింది కానీ అది నేను తప్పనుకుని దాన్ని వదిలేసాను అన్నాడు. దానివల్ల ప్రజాక్షేత్రం కరెక్ట్ అనుకున్నారు. అనలేదు. ఎలాగపోతే అదే అనవసరం లేదు సార్. మీరు ఎందుకు కవర్ చేస్తారు? వెళ్ళకపోతే అదే. మీకే అవసరం? నో మీరు ఎందుకు కవర్ చేస్తారు? ఉన్నాయి. ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, ఆయన ఇచ్చిన పెట్టుకున్నారు. నో, ఇది పత్రికా కరెక్ట్ విధానాలు కాదు. ఇచ్చినవి ఉన్నాయి. మీరు కరెక్ట్ కాదు. ఉన్నాయి, మీరు వినాలి. మీరు పవన్ కళ్యాణ్ మీద కాదు ఈ రోజు మీరు చర్చ. correct గా ఈ రోజు వింటారు. చర్చ వినండి రావణ సార్. గురించి చర్చ. వినండి సార్. ఒక్క నిమిషం ఆగండి. వినండి మీరు సార్. మీరు మాట్లాడదురు కానీ మీరు మాట్లాడదురు కానీ మీరు మాట్లాడదురు కానీ లక్ష్మణరావు గారు మాట్లాడదురు. లక్ష్మణరావు గారు రావణ్ గారు ప్లే చేయండి. రావణ్ గారు ఆడియో ప్లే చేయండి. లక్ష్మణరావు గారిని అడుగుతాం క్వశ్చన్. play చేయండి. రావణ్ గారు ఆడియో ప్లే చేయండి. ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సెక్యులరిజం షుడ్ బి టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్. ఫ్లాష్ పడకపోతే వీడియో సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మారణహోమం చేశారు, ఓచకొత కోశారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు అవి చెప్పిన అని చెప్పరా నా కొడక నువ్వు. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. సనాతన కొడక ఆతన ధర్మాన్ని ఇంత వల్గారిటీగా మాట్లాడినోండి ఏ రకంగా మాట్లాడాలి? మీరు దీని గురించి మాట్లాడండి హెయిర్కి గోడిగుండికి ముడి పెట్టకండి. మీరు దీని గురించి మాట్లాడండి. వినండి చెప్పండి. వినాలి ఓపుకుతో. చెప్పండి. ఇక్కడ ఆయన కూడా ఏమన్నాడు? ఆయన అనలేదు కదా సోషల్ మీడియాలో బయట ప్రజలుగానే అందరూ కూడా అలాగ అనుకుంటున్నారు. తనకి ఏం సమాధానం చెప్తాం పవన్ కళ్యాణ్ తర్వాత ఆయన భాషలో ఆయన మాట్లాడు. ఇక్కడ వినండి, మీరు మీకు అనుకూలంగా కొనుక్కున్న క్లిప్పింగ్ మీడియాలకైతే కట్ చేసుకుని పెట్టారు. ఆ పూర్తిగా వీడియో చూస్తే ఆ వీడియోలో ఏముందన్నది రంగనాయకమ్మ గారు రామాయణం గురించి ఆవిడ కూడా ఒక రామాయణం రాశారు. ఆ రామాయణం క్లోజ్ చేయించచ్చు కదా మీరు, మీ పెద్దలందరూ కూడా. ఆ రామాయణం అసలు ఉండకూడదు, కాల్ చేయండి అని చెప్పి ఆర్డర్ వచ్చు కదా మీరు. రంగనాయకమ్మ గారు రాసిన రామాయణం ఎందుకు ప్రచురణ అవుతుంది ఈ రోజుల్లో? ఏం మాట్లాడతాం సార్ మనం? సార్ ఒకటి సార్ మనోభావాల్ని దెబ్బతీసే అవకాశం ఎవడున్నా తప్పారండి. ఎవడు చేయాలి అన్ని? వీళ్ళకి ఏంటి సార్ ఆ పని? వినండి సార్, చెప్పండి సార్. ఆర్టికల్ 19 ప్రకారంగా ఏదైతే పౌర హక్కులు ఎవరికైతే ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి 6 ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇది ఉందో, దీని పరంగా ఎవరైనా సరే వాళ్ళు రాత్రి ప్రకారంగా కానీ లేదంటే వీడియో ప్రకారంగా కానీ ఒక పత్రిక పెట్టుకొని వాళ్ళు ఆ పత్రికలో రాయొచ్చు, వీడియో చూపించవచ్చు, లేదా మాట్లాడే వాళ్ళ యొక్క మాట్లాడే బూతులు తిట్టొచ్చు, అమ్మనా బూతులు తిట్టొచ్చు. సో దాన్ని తిట్టొచ్చా? బూతులు పవన్ కన్నా తప్పే, పవన్ కళ్యాణ్ కన్నా తక్కువే.
పవన్ బూతులు కళ్యాణ్తో తిట్టొచ్చా? పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ కదా పవన్ తప్పే. కళ్యాణ్ మాట్లాడితే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎందుకు అరెస్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్? మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? వినండి సార్, భయపడ్డారా? వినండి సార్, భయపడ్డారా మీరు? 2029లో ఇదే మీరు చెప్పే పవన్ కళ్యాణ్ మీ ప్రభుత్వం అనగానే మాట్లాడాడు, మీరెందుకు అరెస్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్? ఎందుకు కేసులు పెట్టలేదు మీరు? మొక్కలు ఎరగొట్టి జైలు ఎట్టడం ఖాయం పవన్ కళ్యాణ్ అన్న వాడికి ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. పెట్టలేదు కదా రైట్. మీరు ఎప్పుడు మీరు UAPA మీరు కేసు ఎప్పుడు మీరు పెట్టారు? పవన్ కళ్యాణ్ UAPA తిట్టడానికే కేసు ఎప్పుడు పెట్టారు? డిబేట్ లో మీరు మాట్లాడతారంటే ఆ మాటలు అవసరం. ఒక మాట వినండి, మీ టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ తిట్టడానికి అయితే ఆ రావణ్కి ఏది పట్టిందో మీ రేగడి మీద కూడా అది పట్టే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడేది ఆచితూచి మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. రేగడి లక్ష్మణరావు గారికి ఎవరు వినం. ఇప్పుడు మీరు అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడితే వినరు, మీరు తప్పు, పీకేదేం లేదు, ఇవన్నీ మాట్లాడుతూ కాదు. ఒక్క మాట రావణ్ అనే వ్యక్తి మాట్లాడింది, మీరు వైసీపీ అధికార ప్రతినిధిగా వచ్చారు, రావణ్ మాట్లాడిన మాటల గురించి మాట్లాడండి. రావణ్ మాట్లాడింది మీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా లేదా? రావణ్కి మీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా అది చెప్పండి. మీరు వినండి, మీ పార్టీ సారీ మీ రావణ్కి మీ పార్టీ సపోర్ట్ చేస్తుందా? వినండి సార్, మీరు వినండి సార్, మీరు వినాలి కదా. లాగొద్దు. మీరు వినండి, లాగడం ఏంటి, మాట్లాడాలి కదా. ఇదే జడ శ్రావణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధ్యక్షులు వారు కానీ మాకు రావణ్కి సపోర్ట్ చేయట్లేదు అని ఆయన మాట్లాడారు. మీరేం మేము సపోర్ట్ చేస్తున్నాం, రావణ్ మాకు అనుకూలంగా మాట్లాడారు. రావణ్ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు అంత ప్రేమ చూపిస్తారా? పేరు నాని గారి బయట కూడా పే చేయండి, ఆయనకి అది కూడా చూస్తారు. ఆ పేరు నాని గారి బయట ప్లే చేయండి, పేరు నాని గారి బయట ప్లే చేయండి. ఒక్క నిమిషం సార్, ఆ పేరు నాని గారి బయట ప్లే చేయండి. రావణ్ గారు అంట ఎంత బాగా సంబోధిస్తున్నారో ఆ పేరు నాని గారు. సార్ ఇప్పుడు ఎప్పుడైనా కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి ఎవరైనా. రావణ్ అనే వ్యక్తి గౌరవాన్ని కోల్పోయాడని బయట ప్రజలు టాక్. రైట్, ఒకసారి బయట ప్లే చేయండి పేరు నాని గారు. ఇవాళ ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు? ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఎడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్ మొరమీడరా మాకు తేటం ఏంటి అని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్. బందరు ఎనుగుదురు పోలీసులండి, అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి, స్టేషన్లో గోడ దూకెళ్తారు రౌడీ షీటర్లు. కొట్టాల్సింది కదా, ప్రశ్న రావణ్ణి కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయట అరుగు మీద కూర్చున్నాడుగా, చెక్కబల్ల మీద రావణం చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ణి ఎందుకు కొట్టలేదు అంటున్నాను. అంటే మీ డ్రామా అక్కడ వరకే. రైట్, ఇప్పుడు రావణ్ణి కొట్టాలి, ఏదో ఒకటి జరగాలి అనేదే మీ కాన్సెప్టా? పేరు నాని గారు మాజీ మంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చా? రెచ్చగొడుతున్నారా? ఎవరు రెచ్చగొట్టారు సార్? అసలు మీరు పోలీస్ స్టేషన్లకి ఎందుకు వెళ్ళారు? జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏం అవసరం? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మినిస్టర్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తారు, అలాగే పోలీస్ స్టేషన్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తారా? ఏంటి ఈ దాడులు? ఏంటి ఇది? ప్రజాస్వామ్యం అనుకున్నారు ఏమనుకున్నారా? దేనికి వెళ్ళారు మీరు? పోలీస్ స్టేషన్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం ఏంటి? ఎందుకు సార్ అదే అంత అవసరం? ఆయన మాట్లాడాడు అనుకోండి, ఆయన తప్పే మాట్లాడాడు అనుకోండి, ఆయన మీద కేసు పెట్టారు కదా.
కేసు పెట్టారు కదా జడ్జెస్, ఆయనకి వాయిదా బెయిల్ మీద బెయిల్ ఇచ్చారు కదా, సరే బెయిల్ వచ్చేస్తాయని చెప్పి రాజద్రోహం కేసు వేశారు. ఏమో మరి ఆయన చేసిన రాజద్రోహం నాకేం తెలియదు కానీ యూపీఏ చట్టం అంటే అన్లాఫుల్ యాక్ట్ పెట్టి ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్, ఏంటి ఈ యాక్ట్ చేశారు నాకు అర్థం కావట్లా. మరి ఆ యాక్ట్ అనేది అసలు ముందు రాజద్రోహం యాక్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారి మీద వేయాలా? ఆయన కదా తిరుమల లడ్డు విషయంలో తిరుపతి వెళ్ళి బహిరంగ సభ పెట్టి ఐఎమ్ అపాలసిటీ హిందూ అని చెప్పి ముస్లింస్ ని అలాగే క్రిస్టియన్స్ ని కొట్టండి, వెళ్ళండి, మీకు చావలేదా, మీకు దమ్ము లేదా, మీకు ధైర్యం లేదని వాళ్ళని ప్రోత్సహించి మాట్లాడినప్పుడు ఈ రాజద్రోహం కేసు, ఎందుకంటే భారత రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్ లో ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి ఒక బాధ్యత గల ఒక మంత్రి ఆ పక్కన వాడినప్పుడు ఆయన మీద వేయాల రాజ్యద్రోహం కేసు. రైట్ ఎవరిని రచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ అని. రైట్ ఏంటి సార్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. దానికి జనసేన అధికార ప్రతినిధి ఎలా రియాక్ట్ అవుతారు, మీరు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తారో చూద్దాం. హక్కులకు విలువ లేదు, ఓకే సార్. ఈ రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు కాల రాస్తే, రైట్ పౌరుల హక్కులు కాల రాస్తే చూస్తూ ఊరుకోవాలా? రైట్ మీరు ఏదైతే విత్తుతూ ఉన్నారో, లక్ష్మణ్ రావు విత్తుతూ ఉన్నారో అదే రేపు డబుల్ త్రిబుల్ కోస్తారో ఉండవట్లేదు. ఎస్ లక్ష్మణ్ రావు గారు, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. దీనికి జనసేన అధికార ప్రతినిధి సుజాత గారు రియాక్ట్ అవుతారు. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణ్ గారు. ఆయన మాట్లాడినంతసేపు మిగిలిన ప్యానలిస్టులు ముగ్గురు కూడా చాలా సహనంగా మధ్యలో అడ్డుపడకుండా ఆయన అంతా మాట్లాడినిచ్చాం. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాసుకుని తర్వాత మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే డిబేట్ హుందాగా నడుపుదాం, ఎవరు మాట్లాడినా ఎవరు అడ్డుపడొద్దు. అదే మీరు అందరూ చేశారు, చాలా ధన్యవాదాలు మీ అందరికి కూడా. ఆయన కూడా ఏం మాట్లాడరు. రైట్, మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్. మన భారతదేశాన్ని శతాబ్దాల పాటు పరిపాలించిన బ్రిటిష్ పరిపాలకులు కానీ, బ్రిటిష్ పందులు ఓకే వాళ్ళు కానీ, ముస్లిం ఇన్వేడర్స్ కానీ మన సనాతన ధర్మాన్ని, మన హిందూ మతాన్ని ఒక ఇంచు కూడా కదిలించలేకపోయారు సార్. ఎవరైతే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే నాశనం అయిపోతారు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. అయితే ఇప్పుడు ఈ రావణ్ అనే వ్యక్తి ఒక హిందూ వ్యతిరేకి, దేశద్రోహి. ఎందుకంటే ఈ మాట్లాడుతున్నానంటే మీరు ఇందాక ప్లే చేసిన ఆడియోలో చూసారు కదా, ఏ విధంగా అతను రామాయణ మహాభారతాలని కించపరిచాడో, రాముని కించపరిచాడో, ద్రౌపదిని కించపరిచాడో, సీతమ్మ గారిని కించపరిచాడో. అలాగే సనాతన ధర్మాన్ని మా నోటితో కూడా చెప్పలేని విధంగా అతను తూలనాడాడో. భారతదేశం విషయంలో కూడా నాకు దేశం అంటే గౌరవం లేదు, నాకు దేశం అంటే ఇష్టం లేదని పబ్లిక్ గా చెప్పాడు. ఇంకొక విషయం సార్, దాదాపు 166 మందిని ఓచకోత కోసిన అసబ్ అనే వ్యక్తికి మానవ హక్కులు ఉండాలని మాట్లాడిన వ్యక్తి రావణ్ అనే వ్యక్తి. సో ఇతను దేశద్రోహ, మరి ఇంకేదన్నా అంటారా? దేశద్రోహం కేసులు అందుకోసమే పడుతున్నాయి రావణ్ మీద. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు నక్సలిజం అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు, మనం మీడియా ముందు ఉన్నాం కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు నేను లెఫ్ట్ కాదు రైట్ కాదు, నాది స్ట్రైట్ వే, నేను మానవతా వ్యక్తిత్వం ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని చెప్పి మళ్ళీ కొత్తగా తెస్తున్నారు. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఉంటే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మాట్లాడిన మాటల్లో నా ధర్మాన్ని కాపాడుకుంటాను, నేను సనాతన హిందూని అని చెప్పారు. అంతేకాని ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఆయన ఎక్కడా తోలనాడలేదు, మన మీద దాడులు చేయమని చెప్పలేదు. అలా చెప్పినట్టు మీరు ఒక్క క్లిప్ చూపిస్తే, నాకు రుజువు చూపిస్తే నేను ఈ రోజు పార్టీ నుంచి వెళ్ళిపోతా. అర్థమైందా? తప్పుడు మాటలు డిబేట్ లో ఉన్నాం, మీడియాలో ఉన్నాం చెప్పి మీరు తప్పుడు సమాచారం ఇవ్వద్దు, తప్పు దారి పట్టించొద్దు ప్రజల్ని. సరే, ఇంకొక విషయం, ఏదైతే ఈ రావణ్ అనే వ్యక్తి ఉన్నాడో, అతను దేశాన్ని తోలనాడతాడు, హిందువులను తోలనాడతాడు, రాధా మనోహర్ దాస్ గారిని పిలక పట్టుకుని గోడకేస్తంతా అంటాడు. ఇదండి ప్రశ్నించడం అంటే. పవన్ కళ్యాణ్ గారిని ఒక
ఒక డిప్యూటీ స్పీకర్ ను పట్టుకుని 4 కోసి పార్సల్ చేస్తా అంటాడు. ఇది ప్రశ్నించడమా? లేదంటే ఒక డిప్యూటీ సీఎం ని ఒక్క నిమిషం, పేరు మీరు తీశారు కాబట్టి చెప్తున్నాను. రాధా మనోహర్ దాస్ గారు గతంలో కొన్నిసార్లు ఒక మతాన్ని గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని కరెక్ట్ అని మీరు అంటారా? మీరేం చెప్తారు? సార్, ఒక మతాన్ని కించపరచు తప్పే సార్. నేను ఇది కరెక్ట్. ఒక పిల్లకి వేసుకుని పిల్లకి వాడు చేస్తాను చాలా తప్పు. డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగ అంటున్నారు. ఇప్పుడే మీరు డిబేట్ సాక్షి పెట్టారు, పడతారు అంట పవన్ కళ్యాణ్ పిల్లకి స్పీచ్ నిన్నబట్టే కదా మీరు చెప్తున్నారు కదా భారత రాజ్యం, కానీ దాంట్లో కూడా క్లాజెస్ ఉన్నాయి. ఏం చెప్పిందండి? ఆర్టికల్ 92 గురించి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాగడం, పరిమితులు ఉన్నాయి, భక్తులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇచ్చింది. మరి కన్వీనెంట్ గా ఎట్లా మర్చిపోతారు మీరు? ఇంకొక విషయం సార్, అది దళిత క్రైస్తవ మహాసభ పెట్టారు. దళితుల క్రైస్తవ కావాలి. అంటే కులాలు మతాలు చెప్పి క్రిస్టియన్లో వాళ్ళ యొక్క సిద్ధాంతం అందులో దళిత క్రిస్టియన్లు అన్నారు. ఓకే, సరే పెట్టాడు. మీరు చెప్పబెట్టి దళితులకు ఏమన్నా కావాల్సిన 10% అడిగారా? దళిత కుటుంబాలకి కావాల్సిన ప్రభుత్వం చేసే సాయం గురించి మాట్లాడారా? దళిత విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్ల గురించి అడిగారా? లేదంటే వాటికి కుటుంబానికి కావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన పుస్తకాల గురించి మాట్లాడారా? ఏది మాట్లాడారు చెప్పండి. అక్కడ మాట్లాడుకుంటా రాజకీయం కాదు. అందరూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా దళితుల గురించి చేసిన వ్యాఖ్యలను చూపించానండి మాకు అక్కడ. కానీ వాళ్ళు మేలు చేసే విధంగా, వాళ్ళకి తప్పు చేసే విధంగా అక్కడ మాట్లాడింది ఒక్కడు చూపించండి నాకు, తెలుసుకుంటాను. అలాగే చెప్పండి పవన్ కళ్యాణ్ నేను హిందూ గర్వంగా. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సుజాత గారు, వాయిస్ బ్రేక్ అవుతుంది, మీది కొంచెం క్లారిటీగా వినబడతలేదు. కొంచెం గ్యాప్, ఫస్ట్ స్టార్టింగ్ బాగా వినబడింది, కొంచెం క్లారిటీగా వినబడతలేదు. నేను మీకు మళ్ళీ ఇస్తాను, మీ ఫ్లోకి అడ్డుపడ్డాను కాదు, మీ వాయిస్ క్లియర్గా వినబడతలేదు, నేను మీకు మళ్ళీ ఇస్తాను. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి వినీల గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. వినీల గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఎస్ వినీల గారు, ఏదైతే ఈ రావణ్ అనే వ్యక్తి ఏదైతే ఉందో, ఇతను మాట్లాడిన మాటలు పెద్ద దుమారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేపాయి. ఎలాంటంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాలి, అది ఎలా ఆలోచించాల్సిన పరిస్థితిలో, ఇతను గురించి ఆలోచించాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోయిందని మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? లక్ష్మీనాథ్ గారు, ప్రపంచ దేశాలన్నీ కూడా మన భగవద్గీతని గౌరవించి చాలా దేశాలు ఆచరణలో కూడా పెడుతున్నారండి. కొన్ని దేశాల్లో ఏంటంటే స్కూల్లో పిల్లలకి భగవద్గీతని ఒక సబ్జెక్ట్ గా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఉన్నతమైన జీవన విధానాల గురించి చెప్పేది మన భగవద్గీత. అంత విశిష్టత ఉన్న భగవద్గీతని భారతదేశంలో ఉంటూనే దాని గురించి విమర్శించటం, రామాయణం గురించి విమర్శించటం లాంటి వ్యక్తులు మన దేశంలో ఉండటం నిజంగా మనం చేసుకున్న దౌర్భాగ్యం. అలాగే ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా దేశంలో చూసుకుంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 ఏళ్లలో అంధకార ఆంధ్రప్రదేశ్ గా ఉంది. వచ్చిన వ్యాపారస్తులందరూ, పెట్టుబడిదారులు భయపడి పారిపోయిన దుస్థితి చూసాము. అలాంటి పరిస్థితిలో 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కుల మత ప్రాంత రాజకీయాలతో అడ్డం పెట్టుకుని ప్రజల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని చిన్న భిన్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 నుంచి కొమ్ములు విరిచి 11 సీట్లకి కూర్చోబెట్టారు. అంటే అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి కోరుకుంటున్నారు, శాంతి భద్రతలు కోరుకుంటున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించి
ఇవాళ దేశంలోనే ఎక్కువ వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 25% పెట్టుబడిని ఆకర్షించింది. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాలంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సీస్ ఇచ్చాము, అలానే వాళ్ళని పోస్టింగ్స్ లో కూడా మనం అమలు చేయడం జరిగింది. ఇన్ని జరుగుతుంటే మనం వీటి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో ఇలాంటి వ్యక్తుల్ని, అంటే భగవద్గీతని, రామాయణాన్ని, శాంతి భద్రతల్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే వ్యక్తుల గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటాము. అలాంటి వ్యక్తులకి ఒక పార్టీ కొమ్ము కాస్తుందంటే ఎక్కడుందండి మన దుస్థితి? ఎక్కడున్నాం మనం? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నావా? అంతేలేండి. అంటే మనం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీగా ఉండటం. 31 కేసుల్లో ఏవన్ నిందితుడు, 16 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన సొమ్ము, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ అని వచ్చి మనందరిని ఎత్తున చేయబెట్టింది మనం చూసాము. ఇప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2029 వై నాట్ 175 అన్నారు, ప్రజలు 11 కూర్చోబెట్టేశారు. అంటే చూడండి, వాళ్ళ విధానం ఎక్కడైనా కూడా అభివృద్ధి చేద్దాము రాష్ట్రానికి అని చెప్పి ఏ ఒక్క శాఖ, రైతాంగం కావచ్చు, మహిళల భద్రత పరంగా కావచ్చు, యువతికి ఉద్యోగ కల్పన కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో కావచ్చు, విద్యార్థులకి నాణ్యమైన విద్యా ప్రమాణాలు కావచ్చు, పెట్టుబడిదారుని ఆకర్షించడంలో ఎక్కడా లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పులివెందులకే బస్ స్టాండ్ కూడా కట్టుకోలేని దుస్థితి కూడా మనం చూసాము. అంటే వినీల్ గారు ఇక్కడ ఏదైతే చెప్పండి ఒక్క విషయం, చెప్పండి. ఇలాంటి వ్యక్తి మళ్ళీ 2029 జగన్ అన్న వన్స్ మోర్ అంటున్నారే. మరి ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు ఎందుకు మనకి ఇంత పులివెందులు ఎమ్మెల్యేగా కూర్చోబెట్టేశారు అని చెప్పి విశ్లేషణ, ఆత్మ విమర్శన చేసుకోవాల్సింది పోయి మేము అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరుకుతాం, పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతాం, పెట్టుబడిదారుల మీద కేసులు వేస్తాము. ఏంటండి వీళ్ళ విధానం? అంటే ప్రజలు గమనించట్లేదంటారా? 2019 ఎలక్షన్స్ కి ముందు TV9 ఇంటర్వ్యూలోనేమో అమరావతికి నేను కట్టుబడి ఉన్నా, ఫిబ్రవరి నెలలో నా గృహప్రవేశం అని చెప్తావా? మొన్న రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లోనేమో అమరావతి వర్సెస్ మావిగన్ అంటావా? నీ దుస్థితి, నీ క్యాడర్ దుస్థితి చూస్తే ప్రజలైతే చాలా క్లియర్ గా ఉన్నారనుకోండి. కాబట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కటోగా పట్టుకుని గోదావరి ఇదినట్టు ఉంది. మరి ఇలాంటి పార్టీ వాళ్ళు కృష్ణ రావణ్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయక, సపోర్ట్ చేయక ఏం చేస్తారండి? ఇవాళ కృష్ణ రావణ్ ఎందుకు అరెస్ట్ చేశారు? కేవలం రాజకీయ విమర్శలు చేసినందుకు కాదు. తను స్టేజ్ మీద కానివ్వండి, అలానే తన ఛానల్లో కానివ్వండి, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ప్రేరేపిత జరిగినటువంటి వ్యాఖ్యలు చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం, మతపరంగా, కులపరంగా దూషించడం. మరి ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తుల్ని మీరు ప్రశ్నించండి. ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. మీరు పాలసీ మేకింగ్స్ మీద ప్రశ్నించండి, ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రశ్నించండి. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఒక కులాన్నో ఒక మతాన్నో రెచ్చగొట్టేలాగా, ప్రేరేపించేలాగా, శాంతి భద్రతలకు విజ్ఞానం కలిగేలాగా మాట్లాడతారా? రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులు ఉన్నటువంటి వ్యక్తుల్ని మీకు మైక్ ఇస్తే ఏం మాట్లాడుతున్నారు? మీరు ప్రజల్ని ఏమని అంటే మీరు ప్రజలకి ఏమని మెసేజ్ ఇస్తున్నారు? ఆ రోజున వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామ్ కృష్ణరాజు గారు ప్రభుత్వాన్ని విమర్శించినందుకు, ప్రశ్నించినందుకు ఆయన మీద రాజ్యద్రోహం అని చెప్పి కేసు పెట్టేశారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయించి మొహానికి ముసుగులేసి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించిన విధానం మనందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది, చట్టాన్ని గౌరవిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే.
చట్టం ముందు కులం, ప్రాంతం, మతం అనేది డిఫరెన్స్ లేదండి. చట్టానికి అందరూ సమానులే. కులాలేంటి, మతాలేంటండి? తప్పు చేశాక తప్పు తప్పే, అది ఎవరైనా సరే. ఇవాళ ఎందుకు వైసీపీ వాళ్ళు శ్రావణ్ణి భుజానేసుకుంటున్నారు? ఉపా కేస్ సెక్షన్స్ పెట్టారు. అవును, ఆయన ఛానల్ ద్వారా విజువల్ విట్నెస్ ఉంది మనకి. ఆయన ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, నిందిస్తూ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రికార్డెడ్ ఉన్నాయి. అవి వాస్తవాలా అవాస్తవాలా అని తేల్చాల్సింది న్యాయస్థానం. న్యాయస్థానం చూసుకుంటుంది. అలాంటిది మీరు చట్టాన్ని గౌరవించకుండా ఇవాళ మీరు హేరాం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు స్వాతంత్రం లేదా అని మాట్లాడటం ఏంటండి? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, స్వాతంత్రం గురించి మీరే చెప్పాలి. దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది. ప్రతిపక్ష నాయకుల్ని గొంతు నొక్కటం, సామాన్య మహిళల్ని అరెస్ట్ చేయటం, శుక్రవారాలు వస్తే అరెస్టులు, అమరావతి రైతుల్ని, మీడియా మిత్రుల మీద, అంటే ప్రజా గొంతుగా వినిపించాల్సిన మీడియాని కూడా మీరు బ్యాన్ చేయటం, అక్రమ జీవోలు తీసుకురావటం, అరెస్టులు చేయటం, విచారణ అన్న పేరుతో కోర్టు ఇచ్చిన ఆర్డర్లు కూడా ఉల్లంఘించి గంటల వ్యవధి కొద్దీ మీరు విచారించడం, ఇవన్నీ జరిపింది మీరు కదా? లక్ష్మీనాథ్ గారు, కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా మా ఎజెండా ఒకటే. చట్టాన్ని దుర్వినియోగపరిచిన, రాజ్యాంగాన్ని అగౌరవంగా మాట్లాడిన సోషల్ పాలసీ మేకింగ్స్ మీద మీరు చర్చకి రండి, మేము వస్తాము గౌరవప్రదంగా. మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రకాష్ రాజ్ గారు లాంటి కొంతమంది వ్యక్తులు, వినిల్ గారు ఒక మాట, ప్రకాష్ రాజ్ గారు లాంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇది చాలా అన్యాయం, ఒక 30 కేసులు ఒకటే కేసులు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులు, సీనియర్లు అయితే వైసీపీ యొక్క దీర్ఘకాలిక వ్యూహం అంటారు. ఏం చూస్తారు మీరు, ఏం చెప్తారు? సార్, నిజంగా చదువుకున్న మేధావులు అని చెప్పుకుని, నిజంగా మీ చదువు, మీ మేధావితనం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలాగా చేయండి. జర్నలిస్ట్ అంటే ఏంటండి? జర్నలిజం అంటే ప్రజల గొంతుని వినిపించేది. కళానికి, ఆయుధానికి ఉన్నంత బలం ఉంది. అలాంటిది కొంతమంది జర్నలిస్టులు, ఎనలిస్టులు అనే ముసుగులో వచ్చి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ సోషల్ మీడియాలో మహిళల్ని అసభ్యంగా మాట్లాడే వాళ్ళని, కులాల్ని, మతాల్ని, అంటే హంతకుడికిను సంఘ విద్రోహ శక్తులకి కులాలు ఏంటండి? ఈ ప్రకాష్ రాజ్ గారు దళితుల గురించి, ఆ రోజున దళితుల మీద జరిగిన దమనకాండ వైసీపీ గవర్నమెంట్ లో అంతర్జాతీయ వేదికల మీద కూడా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో దళితుల మీద దమనకాండ జరుగుతుంది అని ఒక నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా దీని గురించి చర్చ జరిగింది. అది మనందరికీ తెలుసు. ఆ రోజు ఏమైపోయారు ప్రకాష్ రాజ్ గారు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా, కొంతమంది పేటీఎం బ్యాచ్ ఒకటి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయాల విధి విధానాలు ఎలా మారిపోయినాయి అంటే, ప్రజల్ని ప్రాంతాల వారీగా రెచ్చగొట్టడం, కులాల వారీగా విడగొట్టడం, మతాల వారీగా విద్వేషాన్ని రెచ్చగొట్టడం. అలాగే వైసీపీ పార్టీ ఏంటో తెలుసండి, వాల్యూస్ ఉండకూడదు, మోరల్స్ ఉండకూడదు. రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ ఇస్తాను. మనతో ఇంకో గెస్ట్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు, ప్యానల్ సభ్యులకు, వీక్షకులు అందరికీ నమస్కారం. ఏం సార్ సుధాకర్ గారు, మీకు తెలుసు ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతుంది, దేని చుట్టూ తిరుగుతుందో మనందరికీ తెలుసు. ఏం చెప్తారు మీరు? ఈ రావణ్ ఏంటి, అలియాస్ జోసెఫ్ చేసే వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అతని మీద ప్రభుత్వం పెట్టిన కేసులు ఏంటి? ప్రభుత్వం ఈ కేసులు పెట్టడానికి, తప్పుపట్టడాన్ని ఎలా చూస్తారు? వైసీపీ పార్టీ రావణ్కి సపోర్ట్ చేస్తుందా అంటే మీరేం చెప్తారు? వైసీపీ పార్టీ రావణ్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది వాళ్ళ పార్టీ నాయకులే చెప్పాలండి. వాళ్ళ అధికార ప్రతినిధి ఉన్నారు కాబట్టి ఆయనే చెప్పాలి. సరే, జడా శ్రావణ్ కుమార్ గారు పాపం జోసెఫ్ ని బయటికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అయితే నేను మాట్లాడటానికి ముందు నేను ఒక 30 సెకండ్స్ క్లిప్ ఒకటి మీకు వాయిస్ వినిపిస్తాను, ఒకసారి వినండి. దేశం అంటే భక్తి లేదు.
గారే ఉన్నారు, నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుని కాదు. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కు, వాళ్ళకు వాళ్ళు బ్రతికే హక్కు. ఏర్పడిందండి వాయిస్. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు, ప్రతి వ్యక్తికి హక్కులనే ఉంటాయి. వాయిస్తున్నాం. ఉగ్రవాదులకు కూడా మానవ హక్కులు ఉంటాయి. ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తే కేసులు పెట్టారన్నారు. బట్ నిన్న గన్నవరం పోలీసులు అరెస్టు చేసిన దానికి గత కేసులకి సంబంధం లేదు. ఈ విషయం స్వయంగా కోర్టులో కూడా చెప్పారు. స్పష్టంగా నిన్న పెట్టిన కేసులు ఇప్పుడు నేను ఏదైతే మీకు ఒక అంటే ఇందులో మనం ఎక్కువ ప్లే చేయలేం కాబట్టి నేను ఒక 30 seconds 40 seconds మీకు ప్లే చేసి చూపించాను. అందులో చాలా స్పష్టంగా ఆయన నాకు దేశభక్తి లేదు, నేను దేశభక్తిని కాదు, మీరు క్లారిటీగానే అన్నారు నేను దేశభక్తుని కాదు అని చెప్పారు. మరి ఆ వ్యాఖ్యను వైసీపీ పార్టీ ఎలా సమర్థిస్తుందనేది చెప్పాలి. రెండోది, ఇప్పుడు ఉగ్రవాదులకు మానవ హక్కులు కల్పించాలనే సందర్భం ఏంటంటే నిషేధిత ఉగ్రవాద సంస్థకి చెందినటువంటి హిడ్మా కావచ్చు, సాంబయ్య కావచ్చు, వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేసిన తరువాత ఈయన తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో చెప్పిన మాటలు ఏంటంటే ఒక హిడ్మా చనిపోతే, ఒక సాంబయ్య చనిపోతే 100 మంది హిడ్మాలు సాంబయ్యలు పుడతారు, ఇది అంతమయ్యేది కాదు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. సో ఎంటైర్ ఎపిసోడ్ నడిచింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద, ఇందాక నాకు దేశభక్తి లేదనే వ్యాఖ్యల మీద నిన్న జరిగినటువంటి ఈ కేసు కావచ్చు, ఆయన్ని రిమాండ్ కు పంపడం కావచ్చు, మొత్తంగా జరిగింది ఇది. నిన్నటి వరకు మీకు తెలుసు రామాయణం మీద, మహాభారతం మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని సన్నాసి ధర్మాన్ని సంబోధించడాన్ని ఏ హిందువు కూడా యాక్సెప్ట్ చేయడు. మన మతాన్ని పూజించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. సో దాన్ని కాదంటే పార్టీలతో సంబంధం లేకుండా ఎవరినైనా సరే మనం ఖచ్చితంగా, మీరు ఇందాక అన్నారు రాధా మనోహర్ దాస్ కూడా ఒక సందర్భంలో మాట్లాడారని. ఎస్, ఆయన కూడా ఒక సందర్భంలో ఉద్రేకిత పూర్త ప్రసంగాలు చేసిన మాట వాస్తవం, దాన్ని కూడా ఖండించాలి. అంతేగాని పరమతాన్ని కించపరచాలని మనం ఎక్కడా చెప్పట్లా. ఇప్పుడు నిన్న జోసెఫ్ మాట్లాడినటువంటి మాటలను ఆ పార్టీ సమర్థిస్తున్నారు. రెండోది, నేను ఇంకొక వీడియో కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. అది విన్న తర్వాత దాని కంటిన్యూషన్ నేను మీకు చెప్తాను. ఏదైతే సామాజిక పరమైనటువంటి ఇబ్బంది పెడుతూ కావాలని చెప్పి సోషల్ మీడియా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలలో నేను ప్రభుత్వంతో నివేదిస్తా. అదే సందర్భంలో ప్రతిపక్ష వాయిస్తో సంబంధిస్తాను. కానీ ప్రశ్న రావట్లే అకేరియా ఇద్దరు జర్నలిస్ట్ ఇక్కడ అతను చేసి చూపెట్టు ఇతను డైరెక్ట్ గా ఇతన్ని ఎలా సమర్పిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకాష్ గారు మాట్లాడాడు, అతను పూర్తిగా హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి, హిందూ ద్వేషి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పాలి. వాళ్ళ పార్టీ గారి చెప్పాలి, చెప్పాలనుకుంటుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవీ దేవతను దూషించండి, ద్వేషించండి. రావణ్ణి సమర్పిస్తున్న వాళ్ళు పదానికి అర్థం చెప్పండి. సో ఇది ప్రధానంగా వైసీపీ పార్టీని సమర్థించుకుంటూ ప్రతిసారి కాపాడుకుంటూ వచ్చే జర్నలిస్టు సాయి గారు మాట్లాడినటువంటి మాటలు. ఎందుకు దీన్నే మనం ప్లే చేసామంటే సాధారణంగా ఆయన వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి ఆయన కవర్ చేస్తారు. రెండోది, జర్నలిస్టుల పక్షాన ప్రధానంగా నిలబడతాడు. ఇది అనేక సందర్భాల్లో నిరూపించబడింది. కానీ ఈ రోజు ఆయనే ఒక ప్రశ్న లేవనెత్తాడు. అంటే వైసీపీ పార్టీ యాంటీ హిందూ పార్టీగా ముద్ర వేసుకోవాలనుకుంటుందా? ఇప్పుడు రావణ్ మాట్లాడిన మాటలను సమర్థించి మీ పార్టీ వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి వ్యక్తుల్ని వెనకేసుకు రావడం వల్ల మీ పార్టీకి లాభమా నష్టమా? సరే, తర్వాత కంటిన్యూషన్ ఇంకా ఆయన కొద్దిగా అగ్రెసివ్ గా మాట్లాడాడు. ఇలాంటి సన్నాసిని, ఇలాంటి యదవని ఈ పార్టీ సపోర్ట్ చేస్తుందంటే వీళ్ళకే తెలియాలని చెప్పి మాట్లాడారు. సరే, నేను అవన్నీ తీసేసి మీకు ఒక 40 seconds మాత్రమే చూపించాను. సో ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 గురించి మాట్లాడారు. ఆర్టికల్ 19 లో ఇప్పుడు మనం మాట్లాడిన ఏ మాటలు కూడా వర్తించవు. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక పరిమితి ఉందని చెప్పి వైసీపీ పార్టీకి చెందినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి కేసులో ఒక 4 నెలల క్రితం హైకోర్టు మాట్లాడింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం కాదని చెప్పి పోలీసుల మీద కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు కఠిన చర్యలు తీసుకుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడే ధైర్యం చేస్తారు, మీరు నిద్రపోతున్నారని చెప్పి పోలీసు వ్యవస్థ మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇది ఒక ఉదాహరణ. రెండోది, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయమూర్తుల మీద, న్యాయ వ్యవస్థల మీద పరుష పదజాలంతో కామెంట్లు, వ్యక్తిగత దూషణలు చేస్తే ఆ కేసును సిబిఐకి ఇచ్చారు. ఆ కేసులో అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితి ఉందని స్వయంగా న్యాయస్థానాలే చెప్పాయి. అలాగే నిన్న రావణ్ మాట్లాడిన మాటలో ఒక దళిత క్రైస్తవ
ఆ మీటింగ్కి వెళ్ళి మాట్లాడాడు. ఆయన వేరే ఛానల్లోనో ఆయన ఛానల్లోనో మాట్లాడుంటే అది అంత ఎఫెక్ట్ అయ్యేది కాదు, కానీ ఆయన ఒక క్రైస్తవ మీటింగ్కి వెళ్ళి మాట్లాడటంతో ఈ హిందూ సంఘాలు కావచ్చు, హిందూ మతాభిమానులు కావచ్చు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అయితే నేను చెప్పినట్టుగా ఈ మతం కేసు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు కావచ్చు, ఇవన్నీ నిన్నటి వరకు జరిగినటువంటి కేసులు, వాటిల్లో రావడానికి బెయిల్ వచ్చింది. కానీ ఈ రోజు మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే, నక్సలిజాన్ని ప్రేరేపించే విధంగా రావణ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో ప్రసంగాలు చేశారు. దానివల్ల యువత పక్కదారి పట్టే అవకాశం ఉందనేది ప్రధానంగా చేసిన ఆరోపణ. దీనికి రావణ తరపు న్యాయవాదిగా ఉన్నటువంటి జడా శ్రావణ్ గారు నిన్న కోర్టులో ఒక కౌంటర్ ఇచ్చారు. ఏమనంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసిన వీడియోలు, అవి ఆయన మాట్లాడలేదని చెప్తే న్యాయమూర్తి నవ్వి ఆ తర్వాత రిమాండ్ వేశారు. సో న్యాయమూర్తి ఎందుకు నవ్వారు అనేది తెలుసు. ఈ మాటలు ఒకవేళ నిజంగానే కక్షపూరితంగా AI ద్వారా ఏమైనా క్రియేట్ చేశారేమో అనుకుంటే, ఈ వీడియోలు గత 6 నెలలు ఏడాది క్రితం నుంచి కూడా తిరుగుతున్నటువంటి వీడియోలే సోషల్ మీడియాలో స్టిల్ ఉన్నాయి. ఇష్యూ ఇప్పుడు పెద్దదైంది కాబట్టి అసలు వీడియోలు బయటకు వచ్చాయి, కానీ దీన్ని గతంలోనే అనేక మంది ప్రశ్నించారు, అనేక మంది ఎందుకు చర్యలు తీసుకోరని చెప్పి గట్టిగా నిలదీశారు. కాబట్టి ఇది అంటే రావణ్ మాట్లాడలేదు అని నిన్న వాళ్ళ తరపు లాయర్ చెప్పిన మాటలను కూడా నిన్న కోర్టు అగ్రీ చేయాలి. రెండోది, రఘురామకృష్ణరాజు గారి మీద కూడా దేశద్రోహం కేసు పెట్టారు గతంలో. కానీ వాస్తవానికి ఆయన ఎక్కడా కూడా రాజద్రోహం కేసు, ఆయన ఎక్కడా కూడా దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. స్టిల్ ఈ రోజుకి ఎక్కడ ఆయన మాట్లాడిన మాట, ఆయన వైసీపీ పార్టీని విమర్శిస్తూ మాట్లాడారు తప్ప దేశద్రోహానికి సంబంధించి కానీ రాజద్రోహానికి సంబంధించి కానీ ఆయన వ్యాఖ్యలు ఎక్కడా చేయలే. అసలు అంటే వినండి ఒకసారి, వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టిన కేసుకి యావజ్జీవ కారాగార శిక్ష, అసలు ముందు బెయిల్ రాదు, ముందు 6 నెలలు మినిమం జైల్లో ఉండాలి. కానీ ఆయన 24 గంటల్లో బెయిల్ తెచ్చుకున్నారంటే అది న్యాయస్థానాల్లో నిరూపించబడాల. ఒకవేళ నిజంగానే ఈ రోజు రావణ్ మీద పెట్టింది తప్పుడు కేసు, కక్షపూరిత కేసు అయి ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఈయనకు కూడా ఊరట కలుగుద్ది. సరే 18 వరకు రిమాండ్ వేశారు, అది తర్వాత విషయం. సో ఖచ్చితంగా ఊరట కలుగుద్ది. కానీ ఈ వ్యాఖ్యల్ని ఒక పార్టీ సమర్థించడం అంటే, ఇక్కడ పార్టీలు కూడా కాదు, హిందువులు కావచ్చు, హిందువుల మనోభావాలు కావచ్చు, అది ఒక పక్క అయితే, రెండోది యువతను పక్కదారి పెట్టించే. ఇప్పుడు ఎవరు మాత్రం నక్సలైజం పెట్టేసి హిట్మాని హీరోగా చేస్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పండి? లేదా సద్దాం హుస్సేన్ నో, బిల్ క్లింటన్ లో, బిల్ లాడెన్ లో వీళ్ళందరినీ మనం హీరోలుగా చెప్తే సమాజం యాక్సెప్ట్ చేస్తా? రేపు పొద్దున ఆ వీడియోని 30,000 మంది చూశారని నిన్న కోర్టులో ఒక అఫిడవిట్ కూడా ఇచ్చారు. రావణ్ యాంటీ హిందూగా, యాంటీ నేషనలిస్ట్ గా చేసినటువంటి ఈ వీడియోని 30,000 మంది చూశారు. అందులో 30 మంది ప్రభావితమైన దేశానికి నష్టమే కదా. సో నేను ఆడు చేస్తున్నటువంటి వాదన అది. సమాజానికి మనం ఇచ్చే సందేశం అనేది, నువ్వు రాజకీయ విమర్శలు రాజకీయానికే పరిమితం, వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగతానికే పరిమితం. కానీ ఇక్కడ మతాలు లేదా నక్సలిజానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అనేవి మన పార్టీలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఖండించాల్సిందే. లేదు రావణ్ చేసింది కరెక్ట్ అన్నాం అనుకోండి, రేపొద్దున 100 మంది యూట్యూబర్స్ పుట్టుకొస్తారు. యాక్సెప్ట్ చేస్తారా? నేను కూడా, నాకేమనిపిద్ది అంటే, యూట్యూబ్ లో వ్యూస్ బాగా వస్తున్నాయి కాబట్టి నేను కూడా నక్సలిజాన్ని ప్రేరేపించడమో లేదా మతాన్ని తిట్టడమో చేస్తే వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి నేను చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? సో కాబట్టి మనం ఇచ్చే సందేశం అనేది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప చేసిన పనిని సమర్థించడం అంటే, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శల వల్ల అరెస్ట్ చేస్తే రైట్ పక్కన వాళ్ళు మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు కూడా మేము వెళ్ళకపోయాం కదా, కానీ మ్యూట్ చేసుకున్నాం. మీరు సభా మర్యాదను పాటించండి. లక్ష్మణరావు గారు, మీకు ఇది అది అంటే ఒక పార్టీకి ఒత్తాసలుగా మాట్లాడకు. ఏంటి మీరు 3 పార్టీ వాళ్ళ, మేము ఒక పార్టీ సంబంధించిన ముగ్గురిని తీసుకొచ్చి మా మీద యుద్ధం చేయడానికి తీసుకొచ్చారంటే ఆయన మీరు పొలిటికల్ అనలిస్ట్ అన్నారు. చెప్పండి ఏదో సోదంత వినాలని ఎవడంటే బ్రోకర్ వెళ్ళాడు. మీరు గౌరవంగా మాట్లాడే రేగు లక్ష్మణరావు గారు, ఇక్కడ బ్రోకర్లు ఎవరు లేరు. మీరు బ్రోకరేజం చేస్తున్నారని అంటే మీకు ఎంత కాలేదు, ఆయనకి ఎంత కాలేదు. తప్పు ఖండిస్తున్నా లక్ష్మణరావు గారు, మీరు పద్ధతి మార్చుకోలేదు, మీకు పద్ధతి మార్చుకోలేదు లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు సుధాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. 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 లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి.
లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి లక్ష్మణరావు గారు. సుధాకర్ గారు దయచేసి సుధాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. సుధాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు, ఆరోగ్యవంతంగా జరుగుతున్న డిబేట్లో నువ్వు బ్రోకర్ గాడివాన్ని అడిగే హక్కు నీకెక్కడుందయ్యా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరేం మాట్లాడుతున్నారు? మీరెవరండి మాట్లాడటానికి? మీరు బ్రోకర్ అని మాట్లాడతారు. మీరెవరు? ఆయన పరిపాలన మాటలు మాట్లాడండి మీలాగా. ఆయన ఒక పార్టీ వినండి సార్, ఆయన తప్పు కదా. జనసేన పార్టీ మాట్లాడమనండి. ఏమండి ఒక మాట వినండి, ఒక మాట వినండి. మీకు నచ్చపోతే బ్రోకర్ అంటారా? నేను మాట్లాడుతున్నా ఒక ఛానల్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ బ్రోకర్లా? మీ పార్టీ ఛానల్లో మాట్లాడుతున్న బ్రోకర్లా? ఏం మాట్లాడుతున్నారు సార్? నా డిబేట్ లో మీరు మాట్లాడద్దు. నా డిబేట్ లో మీరు మాట్లాడద్దు. గౌరవంగా సార్. రెస్పెక్టెడ్ రేగడి లక్ష్మణరావు గారు, రెస్పెక్టెడ్ రేగడి లక్ష్మణరావు గారు, మీరు ఎక్కడైనా మాట్లాడచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఎక్కడైనా మాట్లాడచ్చు. నా డిబేట్ లో మీరు ఇలా మాట్లాడరు. మీరు నచ్చకపోతే మీరు పొలిటికల్ అనలిస్ట్ గా మాట్లాడలేదు అని గౌరవంగా మాట్లాడారు. మీరు మాట్లాడింది నాకు నచ్చలేదని చెప్పాలి. డిబేట్ లో కూర్చొని తప్పు కదా సార్, తప్పు కదా. మీరు ఫస్ట్ సారీ చెప్పండి. మీరు ఫస్ట్ సారీ చెప్పండి. సారీ చెప్పండి సార్. మీరు డోంట్ సే సారీ అంటే కుదరదు. మీ వాయిస్ కట్ అవుతుంది. మీ వాయిస్ కట్ అవుతుంది. లక్ష్మణరావు గారు మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు సారీ చెప్పాల్సిందే. మీరు సారీ చెప్పాల్సిందే. ఎందుకంటే డిబేట్ ఒక్క మాట. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు, మీరు ఏదైనా మాట్లాడినప్పుడు మీకు నచ్చకపోతే మీరు ఒక పార్టీకి తరపున మాట్లాడుతున్నారని మీరు ఆరోపించవచ్చు, మీకు నచ్చకపోతే. అంతేగాని ఒక ప్యానలిస్ట్లో, గౌరవప్రదమైన ప్యానలిస్ట్లో ఉన్నవాడిని బ్రోకర్ వాడిని ఎలా అడుగుతావయ్యా? మీరు మాట్లాడిన మాట కరెక్టేనా? మీకు మంచిగా కనబడుతుందా? ప్రజలు ఎంతమంది చూస్తున్నారు? మీ గురించి మీరు మాట్లాడింది కరెక్ట్గా ఉందా? మిగిలిన వాళ్ళందరికీ సమాధానం ఏం చెప్పాలి? ఒక యాంకర్గా, జర్నలిస్ట్గా నేనేం సమాధానం చెప్పాలి? నేను బ్రోకర్ వాడిని తిప్పించుకుంటాకి నన్ను పిలిచావా అంటే నేను సమాధానం ఏం చెప్పాలి? మీరు మాట్లాడేది గౌరవంగా మాట్లాడండి. నేను మీకు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చెప్తున్నా మీకు. మీరు రెచ్చిపోయి మాట్లాడతారు. చాలా తప్పు లక్ష్మణరావు గారు, తప్పు లక్ష్మణరావు గారు. మీరు ఫస్ట్ సారీ చెప్పండి. నా మీద గౌరవించి సారీ చెప్పండి మీరు ప్లీజ్. నేనే సారీ చెప్పండి సార్. మీరు ఒక పని, మీ వర్డ్స్ వెనక్కి తీసుకోండి. మీ వర్డ్స్ వెనక్కి తీసుకోండి. మీరు చెప్పకపోతే బ్రోకర్ వాని మాట వెనక్కి తీసుకోండి. ఓకే బ్రోకర్, మీరు బ్రోకర్ వెనక్కి చెప్పండి. మీరు చెప్పి మాట్లాడండి. మీరు చెప్పి మాట్లాడండి. లక్ష్మణరావు గారు తీసుకోకపోతే కట్ చేయండి. లక్ష్మణరావు గారిని కట్ చేయండి. లక్ష్మణరావు గారిని కట్ చేయండి. తీసేయండి లక్ష్మణరావు గారిని. ప్యానలిస్టులతో గౌరవంగా మాట్లాడటం రాదు, ఏమీ రాదు. తీసేయండి సార్. కట్ చేయండి ఆయన్ని. ఇక్కడి నుంచి గౌరవప్రదంగా డిబేట్లో మాట్లాడేవాళ్ళు మాత్రమే డిబేట్ చేయాలి. ఒక ప్యానలిస్ట్తో ఉన్న గౌరవంగా ఉన్న మాట్లాడేవాళ్ళని బ్రోకర్ వాడిని ఎలా అడుగుతావా నువ్వు? సంస్కారం ఉండాలి, సంస్కారం నేర్చుకోవాలి. లక్ష్మణరావు గారు, మీరు ఎప్పటికైనా ఇబ్బంది పడతారు. వ్యక్తిగతంగా మిమ్మల్ని నేను చాలా గౌరవించా, ఎన్నోసార్లు చెప్పా మీకు, ఎన్నోసార్లు చెప్పాము. ఇవాళ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నా కూడా వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తేనండి. కెమెరా ముందుకు రాగానే ఆయన ఏంటో ఒక విపరీతంగా మాట్లాడతాడు. ఆయన గౌరవంగా చెప్పుకొచ్చా. నేను సారీ చెప్పమన్నా కూడా నేను చెప్పను. వర్డ్స్ వెనక్కి తీసుకోనంటే దేనికి ఇంకా? నేను దేనికి ఇంకా? తప్పు సార్. మీరు నా దగ్గర అయితే ఇప్పుడు వెళ్ళిపోయారు, నో ఇష్యూ. మీరు ఎవరితో అయినా ఇలాగే మాట్లాడితే మీరు పొలిటికల్ అనలిస్ట్గా ఫెయిల్ అవుతారు. పొలిటికల్ అనలిస్ట్ అంటే గౌరవంగా ఇచ్చిపుచ్చుకోవాలి. ఒక అధికార పార్టీ, ఒక పొలిటికల్ అనలిస్ట్ అవ్వచ్చు, రాజకీయ అధికార ప్రతినిధిగా మీరు ఫెయిల్ అవుతారు. ఒక అధికార ప్రతినిధి అంటే ఎలా మాట్లాడాలండి? మీరు తీసుకునే వాయిసే మీ పార్టీ వాయిస్ కింద నమ్ముతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ రకంగా నువ్వు బ్రోకర్ గాడివని మాట్లాడినట్ట? ఏం మాట్లాడతారు లక్ష్మణరావు గారు? మీరు ఇలాగైతే మీరు 100% అధికార ప్రతినిధిగా మీరు కోల్పోతారు. నిజంగా అయితే ప్రజల విశ్వాసం కోల్పోతారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కంటిన్యూ చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు. ఈ రోజున మన డిబేట్లో జరిగింది కాబట్టి నేను దీన్ని చెప్పాల్సి వస్తుంది. మీరు
వర్డ్స్ వెనక్కి తీసుకోనన్నారు, సారీ చెప్పనన్నారు, కాబట్టే మిమ్మల్ని కట్ చేయాల్సి వచ్చింది. ఎస్, కంక్లూడ్ చేయండి వినీల్ గారు. ఎస్, సుజాత కాజా గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్ ఇస్తాను సార్, మీకు ఇస్తా. సుజాత గారు ఒక్క నిమిషం, నేను లేరా? సుజాత గారు లేరు. ఎస్, మీరు కంక్లూడ్ చేయండి సుధాకర్ గారు ప్లీజ్. వాస్తవానికి ఆయన గతంలో కూడా ఏకవచనంతో మాట్లాడారు, మీరు ఒకసారి ఖండించారు గతంలో కూడా, మీకు గుర్తుందో లేదు? ఎస్ సార్, అవును. సో వాళ్ళ విధానం అది. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో వాళ్ళ పార్టీకి యాంటీగా ఏదన్నా ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. రెండోది, ఒక ఎనలిస్ట్ ఎలా ఉండాలనేది చెప్పడానికి ఆయనకి రైట్ లేదు. ఒక ఎనలిస్ట్ అంటే తనకు నచ్చింది చెప్తాడు, పార్టీకి కొమ్ము కాస్తున్నాడా ఇంకోటి కొమ్ముగా. ఆయన అంటే వైసీపీ అధికార ప్రతినిధి కాబట్టి ఆ పార్టీని వెనకేసుకురావచ్చు, కానీ నాకు ఆ పార్టీని వెనకేసుకురావాల్సిన అవసరం నాకు లేదు కదా. వాళ్ళు చేసింది తప్పు అయితే తప్పు అని చెప్తాను, ఒప్పు అయితే ఒప్పు అని చెప్తాను. రెండోది, నేను ఆడియోలు ప్లే చేసి మరి ఆ ఏం మాట్లాడాడు, ఎందుకు శిక్షించారు, ఏం జరుగుతుందనేది నేను క్లియర్ గా చెప్పాను. అలాగే వాళ్ళ పార్టీని సపోర్ట్ చేసే జర్నలిస్టులు కూడా దీన్ని ఖండిస్తున్నారనే విషయాన్ని చెప్పాను. ఇందులో ఆయనకి ఇబ్బంది కలిగినటువంటి అంశం నాకు ఏముందో నాకు అర్థం కాల. నేను కూడా ఒక మాట తోలొచ్చు, బ్రోకర్ పార్టీ నుంచి ఒక బ్రోకర్ వచ్చి మాట్లాడుతున్నాడని నేను మాట తోలొచ్చు, కాకపోతే అప్పుడు ఆయనకి నాకు విలువ ఉండదు కాబట్టి నేను అన్ని మాట్లాడినా నేను ఆయన ఒక్క మాట కూడా ఎందుకు అనలేదంటే అది ఆయన వ్యక్తిత్వం, ఇది నా వ్యక్తిత్వం. ఈ రోజు ఇదే వీడియోని 100 మంది, 1000 మంది, లక్షల మంది చూస్తారు రేపు పొద్దున. ఎవరి విధానం ఏంటో తెలీదా? సబ్జెక్ట్ ఉందా? ఎస్, మీరు ఇదిగో ఈ పాయింట్ చెప్పారు, ఈ పాయింట్ తప్పు, ఈ పాయింట్ అని చెప్పండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడిన దానికి పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్తున్నారా, లేదా ఆయన మీద విరుచుకుపడి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా? అసలు ఇలాంటి వ్యక్తి అధికార ప్రతినిధి అనే పదానికి అర్థం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి ఆడ పార్టీలో పెట్టుకుని అధికార ప్రతినిధి పదవి ఇవ్వడం అనేది దురదృష్టకరం. అన్ని పార్టీలకి అధికార ప్రతినిధులు ఉంటారు. అధికార ప్రతినిధి అంటే మీరు చెప్పినట్టుగా ఒక మాట ఆయన నోట్లో నుంచి వస్తే అది పార్టీ మాట్లాడిన మాటగానో లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడికి మాట్లాడిన మాటగానో పరిగణిస్తారు. అలాంటిది ఆయనే నువ్వు పోనీ ఆయన ఏదన్నా నాకు సమాధానం చెప్పి నేను మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పి మాట్లాడుంటే బాగుండేది. అసలు నేను మాట్లాడిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, అసలు నేను మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటి, నేను చేసిన విమర్శ ఏంటనేది సమాధానం చెప్పకుండా ఒక పార్టీ కొమ్ముగా ఎస్ అనలిస్ట్ అంటే నాకు నచ్చిన పార్టీకి నేను మాట్లాడుకుంటా, నాకు నచ్చిన విషయం నేను చెప్తా, నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తా, కాబట్టే నేను అనలిస్ట్ గా ఉన్నా. అది లేకపోతే అధికార ప్రతినిధిగానో లేకపోతే ఇంకో పదవో తీసుకున్నాను. ఈ రోజు నేను అనలిస్ట్ గా ఉన్నానంటే నాకు జగన్మోహన్ రెడ్డి చేసింది రైట్ అనుకోండి, రైట్ అనిపిస్తే నేను రైట్ అనే చెప్తాను, తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తాను. గతంలో ఆ పోలీసులు ఏదైతే సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించింది తప్పు అని నేను చెప్పానా లేదా? ఆ రోజు చెప్పాను కదా, అది తప్పు కాబట్టి తప్పు అని చెప్పాను. ఈ రోజు నాకు నచ్చింది కాబట్టి నేను మాట్లాడాను, అంతేగాని నేను ఎలా మాట్లాడాలని డిసైడ్ చేయడానికి వాడెవరండి? నా ఇండివిజువల్, నేను అనలిస్ట్ అంటే మీరు మాట్లాడిన దానిలో తప్పు లేదు కాబట్టే కదా. ఒకటి సుధాకర్ గారు, మీరు మాట్లాడిన దానిలో తప్పు లేదు, మీరు ఏదన్నా ఉంటే ఆయన అపోజ్ చేయాలి కాబట్టే కదా నేను కూడా గట్టిగా మాట్లాడి ఇప్పుడు ఆయన కట్ చేయించడానికి కారణం కూడా అదే. నేను ఆయన మాట్లాడింది 100% నేను ఖండిస్తున్నప్పుడు ప్రజలందరూ విఘ్నులు, ప్రజలు చూస్తున్నారు. ఇందులో నేను చేసిన తప్పులు ఏమీ లేదని ప్రజలందరూ కూడా భావిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు బ్రోకర్ అని మాట్లాడటం తప్పు సార్. రిక్వెస్టెడ్ రేగడి లక్ష్మణరావు గారు, మీరు ఆ మాటని వెనక్కి తీసుకోండి, సారీ చెప్పండి అని చెప్పా. నేను చేయను అన్నందుకు ఆయన కట్ చేశాను. అది 100% యాక్సెప్టబుల్ అని నేను భావిస్తున్నాను. మరి ఒక్కసారి నేను ముందు చెప్పాల్సి వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా లక్ష్మణరావు గారు కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తే, కానీ ఇలా మాట్లాడేటప్పుడు కంట్రోల్ లేకుండా మాట్లాడతారు. ఆయనకి పర్సనల్గా కూడా నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఆయన వినలేదు. ఆఖరికి ఈ రోజున మన ఛానల్లో ఉండి మన మాటే లెక్క చేయకుండా కనీసం సార్ రెస్పెక్టెడ్ సార్ సారీ చెప్పండి, కనీసం వర్డ్స్ అన్న వెనక్కి తీసుకోండి తీసుకొని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒక అధికార ప్రతినిధిగా ఆయన ఎన్నిసార్లు పిలుస్తాం, ఎన్నిసార్లు పరువులు పోగొట్టుకుంటాం? కుదరదు. ఇక ఆయన ఏదైతే సొంతగా అనుకున్నారో అలా వెళ్ళాలి. ఇదే విధంగా మాట్లాడితే మాత్రం రేగడి లక్ష్మణరావు గారికి 100% ఇప్పుడు రావణ్కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యో రేగడి లక్ష్మణరావు గారికి కూడా అదే పరిస్థితులు ఎదురవుతాయి. నో డౌట్ అబౌట్ ఇట్. నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం ఎవరైనా కూడా ఇబ్బందులు పాలవక తప్పదు. రెస్పెక్టెడ్ రేగడి లక్ష్మణరావు గారు, ఇప్పటికీ నేను రెస్పెక్ట్గా చెప్తున్నా, మీరు మా ఛానల్కి ఇక మీద రాకపోవచ్చు, ఎందుకంటే మేము మిమ్మల్ని పిలవకపోవచ్చు, ఎందుకంటే మీరు మాకు గౌరవం ఇవ్వనప్పుడు మేము మీకు ఏమాత్రం గౌరవిస్తామో తెలియదు. కానీ రానున్న రోజుల్లో మీరు ఇదే విధంగా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడితే మాత్రం మీ రాజకీయ భవిష్యత్తు మాత్రం కథమైనట్టే. ఒక స్నేహితుడిగా చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటే మీరు బాగుంటారు 10 కాలాల పాటు. రైట్, వినీల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం ఇచ్చి శాసనసభకు పంపిస్తే శాసనసభల్లో విధి విధానాలు అభివృద్ధి గురించి డిస్కషన్ చేయాల్సింది మానేసి దేవాలయం లాంటి శాసనసభలో 5 కోట్ల ఆంధ్రులు చూస్తున్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా బాడీ షేమింగ్, మహిళల బాడీ షేమింగ్,
క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడతారు వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు. అలానే వాళ్ళ అధికార పార్టీ ఛానల్ అయినటువంటి సాక్షిలో జర్నలిస్టులు అని కొంతమంది కూర్చోబెట్టి మహిళలు ఓట్లేసినందుకు వీళ్ళకి ఆ పాపానికి గాను మహిళల వేశ్యల రాజధాని అని చెప్పి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచి భంగపరిచేలాగా మాట్లాడతారు సాక్షి ఛానల్ వాళ్ళు. అలానే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ప్రతినిధులు అని చెప్పి వచ్చే వాళ్ళేమో వాస్తవాల్ని జీర్ణించుకోలేదు, వాస్తవాల్ని ఒప్పుకోరు. ఇప్పుడు మాట్లాడినప్పుడు అనలిస్ట్ గారు ఎక్కడ ఒక పార్టీ ఆయన వాస్తవంగా జరిగినటువంటి ఆడియో క్లిప్స్ ని సాక్ష్యాధారాలతో వినిపిస్తున్నారు. అంటే వాస్తవాలు నిజాలు అనేది వైసీపీకి పడవండి. అందుకని వాళ్ళు ఎమోషనల్ గా బరస్ట్ అయిపోయి వాళ్ళ నోటికి ఏమొస్తే అది మాట్లాడతారు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు, ప్రతిదీ గమనిస్తున్నారు. వీళ్ళు ఇదే ధోరణిలో ఉంటే వాళ్ళ అధినాయకుడు రపా రపా నడుపుతాం అంటాడు, కులాలు మతాలని రెచ్చగొడతాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. మొన్న కూడా రీసెంట్ గా వీళ్ళు కుల రాజకీయాలు తీసుకొస్తున్నారు. అరే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు దళితుడు తన కార్ డ్రైవర్ ని చంపి ఇంటికి పార్సల్ చేశాడు, డోర్ డెలివరీ చేశాడు డెడ్ బాడీని. అతను ఒప్పుకున్నాడు నేనేమో హత్య చేశాను అని చెప్పి. అలాంటి వ్యక్తిని పక్కనేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యక్రమాల్లో వెళ్ళట్లేదండి. వీళ్ళు కులాల గురించి మాట్లాడుతున్నారా? దళితుల ద్రోహి ఎవరు అనేది గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. దళితుల మీద దమనకాండ జరిగింది వైసీపీ ప్రభుత్వ పరిపాలనలోనే. ఇవన్నీ ప్రజలు గమనించే 11 సీట్లకి కట్టుబెట్టారు. వీళ్ళు ఇదే విధానంగా రపరప నరుకుతాం, ఎగరేసి తంతాము, పోలీసులు బట్టలు పడేస్తాము, మేము నేరస్తుల పక్కన, సంఘ విద్రోహ శక్తుల పక్కన, రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళ పక్షాన మేము నిలుస్తామంటే రాబోయే రోజుల్లో వైసీపీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే రాజకీయ సమాధి కట్టుకుంటున్నారు. 11 నుంచి 1కి పడిపోవడం ఖాయం. రైట్ మేము కూటమి ప్రభుత్వంగా మేము చెప్పేది లక్ష్మీనాథ్ గారు, మేము చెప్పేది ఒకటేనండి. కూటమి ప్రభుత్వంలో చట్టం ముందు అందరూ సమానులే. చట్టాన్ని ఉల్లంఘించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని గౌరవించాలి. అయితే అది ఎలా ఉండాలంటే పాలసీ మేకింగ్ మనోభావాలు గౌరవాన్ని భంగపరిచేలాగా ఉంటే మాత్రం అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద పరిగణించబడదు. అండ్ మోరవర్ ఎనలిస్టులు మేము జర్నలిస్టులు అని చెప్పుకుంటే మీరు విధి విధానాలు రాష్ట్ర అభివృద్ధి మీద మీరు మాట్లాడండి, జనాన్ని ఎడ్యుకేట్ చేయండి. అంతేగాని ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి మీరు అంటే ఏదైతే నిషేధించారో టెర్రరిజం విధి విధానాల్ని, భావజాలాల్ని, భగవద్గీతని, అలానే ఒక మతం ప్రాంతం వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసేలాగా మీరు మాట్లాడుతున్నారు చూసారా? దీన్ని కూటమి ప్రభుత్వం ఎటువంటిగా ఉపేక్షించే పనే లేదు. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నారావణ విషయంలో కేసులు జరిగినాయో ఈ కేసులన్నీ కూడా రాజకీయంగా పెట్టిన కేసులు కాదు, పౌరులు పెట్టిన కేసులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతని విమర్శలు, ఇతని వీడియోస్, ఇతని భావజాలన, ఇతని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చూసి పెట్టిన కేసులు. ఎస్, ఒక పౌరుడు వచ్చి కేసు పెడితే దాన్ని ఎఫ్ఐఆర్ తీసుకుంటారు. అది న్యాయస్థానంలో అది నిజమా అబద్ధమా వాస్తవా అవాస్తవా అనేది తేల్చాల్సింది న్యాయస్థానం. రైట్ నేరస్తుల పక్షాన్ని నిలుస్తారేంటండి? వైసీపీ వాళ్ళు నేరస్తుల పక్షాన్ని నిలవడం ఏంటి? మొన్న కూడా అంతే గాదే సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి తిరుపతిలో ర్యాలీ చేశారు. ఎన్హెచ్ఆర్సీకేమో ఫిర్యాదు ఇచ్చారు. కాపుల మీద దాడి జరుగుతుందని అంబటి రాంబాబు గారు మాట్లాడారు. తీరానేమో సిట్ వేసి దాని మీద విచారణ జరుగుతుంటే సిఐ నాగరాజు గారి ప్రాణానికి ప్రమాదం కొంచెం ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళు జెండా మార్చేసుకుంటారు. ఏంటి రైట్ ఏంటి రైట్ వినీల్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. చివరిగా సుధాకర్ గారు ఏంటి టాపిక్ మీద ఏమైనా కంక్లూడ్ చేస్తారా? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 30 seconds.
ఎస్, ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఒక పార్టీ స్టాండ్ తీసుకోవడం, నేను పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు, ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము ఆ స్టాండ్ తీసుకున్నామంటే ఓకే, అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ హిందూ మతం మీద విద్వేష ప్రసంగాలు చేసిన వ్యక్తిని కావచ్చు, మావోయిజాన్ని నక్సలిజాన్ని ప్రమోట్ చేసే విధంగా ప్రసంగం చేసిన వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తికి కూడా మేము సపోర్ట్ చేస్తాము అంటే ఆ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలి. నేను ఇందాక ఆ జర్నలిస్ట్ సాయి గారి వీడియో ప్లే చేసింది అందుకే. ఆయన చాలా స్పష్టంగా అడిగారు, మీరు ఒక యాంటీ హిందూ ప్రసంగాలు చేసిన వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీ పార్టీ యాంటీ హిందూ పార్టీ అని మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా? మీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా హిందూ దేవతల్ని హిందూ మతాల్ని కించపరచాలని ఏమైనా హింటిస్తున్నారా అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు. ఎస్, ఈ రోజు చాలా మంది అడిగే ప్రశ్న కూడా అదే. వాస్తవానికి హుందాగా నిజంగా రాజకీయ కక్షలాగా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు గత 2 ఏళ్ల నుంచి అనేక మందిని ఇబ్బంది పెట్టారని ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు, మీడియా సమావేశం పెట్టిన ప్రతిసారి మాట్లాడుతున్నారు. అవన్నీ యాక్సెప్టబుల్, అవన్నీ సరే, ఏదో ఒక మూల ఎక్కడో చోట రాజకీయ కోణం ఉందేమోలే అనే భావన ఉంటుంది. కానీ ఈ రోజు రావణ్ విషయంలో మాట్లాడిన దాంట్లో రాజకీయ కోణం అనేది లేదు. నేను ఇందాక చెప్పా, పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలతో సంబంధం లేకుండా నేను ఇందాక పూర్తిగా మాట్లాడా. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే మీరు ప్రశ్నిస్తారా? రెండోది, ఇందాక ఆయన మాట్లాడితే ఏదో సినిమాల గురించి మాట్లాడాడు. సినిమాలకి దీనికి సంబంధం ఏముందంటే, సినిమాలో ఆ 2-3 గంటల నటన కోసం రకరకాల క్యారెక్టర్లు పుట్టిస్తారు. సినిమాలో 10 మర్డర్లు చేసేదని బయటకు వచ్చి అంతకుడు అయిపోతాడా? లేదా సినిమాలో రేపులు చేశాడు కాబట్టి బయటకు వచ్చి రేపిస్ట్ అయిపోతాడా? ఒక ఆర్టిస్ట్ అన్నాక ఆ కథకు అనుగుణంగా వ్యవహరించాలి. అంతేగాని గతంలో జల్సా సినిమాలో అది చేశారు, లేకపోతే ఆయన నక్సలైట్ గా గతంలో ఏదో క్యారెక్టర్ చేశారు అంటే మరి సినిమాని తీసుకొచ్చి నిజ జీవితానికి ఎలా పోల్చుతున్నారో, అసలు పోల్చాలనే ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు. ఇలాంటి ఆలోచనలు బహుశా వాళ్ళ పార్టీకే వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ పార్టీ నిజంగా యాంటీ హిందూ పార్టీగా ముద్ర వేసుకోవాలనుకుంటుందా? యాంటీ హిందూ మనోభావాలను ప్రోత్సహించాలనుకుంటుందా? ఒకవేళ నిజంగానే మేము రావణ్కి ఏదేమైనా రావణ్కి సపోర్ట్ గా ఉంటాము అంటే ముందు ఆ పార్టీ ఆ సమాధానం చెప్పాలి. వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి, రావణ్ మాట్లాడిన మాటలకు ఆ పార్టీ అగ్రీ అవుతుందా లేదా డిసగ్రీ అవుతుందా అనేది చెప్పి అప్పుడు ప్రజల్లో వాళ్ళకు స్పష్టత ఇచ్చిన తర్వాత రావణ్కి సపోర్ట్ చేస్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది. రైట్, ధన్యవాదాలండి సుధాకర్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ధన్యవాదాలండి వెన్నెల గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ధన్యవాదాలండి సుజాత కాజా గారు, మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు డిబేట్లో నడుస్తున్న టైంలో వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మాట తూలి మాట్లాడిన తర్వాత కూడా ఆ మాటను నేను వెనక్కి తీసుకోను అంటాం, కనీసం సారీ చెప్పనని కూడా చెప్పడం నిజంగా ఇది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అసంకల్పిత ప్రతీకార చర్యగా ఒక్కొక్కసారి భావోద్వేగంతో ఒక మాటలు రావచ్చు, ఎవరు తప్పులు మాట్లాడకుండా ఉండం. కానీ దాన్ని అది తప్పని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే దాని మీద నేను స్టిక్ అయ్యాను అంటాం అనేది అది నిజంగానే మూర్ఖత్వంగా మనం అందరం కూడా భావించవచ్చు. ఇక లక్ష్మణరావు గారి విషయంలో గతంలో నుంచి చాలాసార్లు వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ ఒక్కొక్కసారి ఆయన భావోద్వేగానికి లోనైనప్పుడు ఏం మాట్లాడతారో ఆయన కంట్రోల్ తప్పుతారు. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వచ్చాం లక్ష్మణరావు గారు అది కరెక్ట్ కాదని. ఈరోజు ఆయన శృతి మించడమే కాదు, గీత దాటేసి హద్దులు దాటేసి ప్యానల్లో ఉన్నవాళ్ళంటే గౌరవం లేకుండా మాట్లాడటం నిజంగా చాలా దారుణమైన చర్య, హేమైన చర్యగా కూడా మనందరం కూడా భావించవచ్చు. ఇది నిజంగా వైసీపీ అధికార ప్రతినిధులు ఎవరూ కూడా ఇలా మాట్లాడటం నేనైతే గతంలో చూడలేదు. ఆయన కూడా గతంలో నుంచి మాట్లాడినా కూడా దాన్ని సరి చేసుకుంటూ వస్తూ ఉండేవాడు. కానీ ఈ రోజున ఆయన కంప్లీట్గా బరస్ట్ అయిపోవటాన్ని మీరేమనుకుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే రావణ్ ఏదైతే ఉన్నాడో, రావణ్ అనే వ్యక్తి ఆ పేరు పెట్టుకున్నాడు రావణ్, అతని పేరు జోసఫ్. నువ్వు మరి రావణ్గా పేరు మార్చుకున్నావు, రావణ్ అంటే అదేదో రాక్షసుడు అనుకుని పేరు మార్చుకున్నావా? ఆ రాక్షసుడు కూడా ఆ పరమశివుడు భక్తుడయ్యా, ఆయన పేగులు తీసి రుద్రవీణ వాయించాడయ్యా ఆయన. నువ్వు పేరు మార్చుకుంటే సరిపోతుందా? బుద్ధి మార్చుకోవాలని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? అసలు రావణ్కి సపోర్ట్ చేస్తున్నారా? పేర్ని నాని గారు మాజీ మంత్రి రావణ్ గారు అని సంబోధిస్తూ తెగ ప్రేమాప్యాయతలు కురిపించడాన్ని ఏ రకంగా చూడాలి? మీరేమంటారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తున్నాను. నమస్తే.